ఉమ్మడి ఏపీ కంటే తెలంగాణ ఏర్పడ్డాకే ఏపీ నీటి దోపిడీ ఎక్కువైందని, దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు విస్తరణ జరగలేదని, కాంగ్రెస్ వచ్చాకే పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీకి ఎక్కువ నీళ్లు పోతున్నాయని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. In 10 years of TRS government, Andhra Pradesh has increased their infrastructure to illegally divert Krishna waters from backwater of Srisailam and increase it to 13.16 TMC per day. రోజు ఉన్నది 44,000 నువ్వే ఉత్తరంలో రాసినావు. లైనింగ్ చేస్తే 89,000 అవుతుంది, వాళ్ళు లైనింగ్ పని నడిపిస్తున్నారు, దాని లైనింగ్ ఆపండి అని నువ్వే జూలై 2025 రాస్తావు. బీఆర్ఎస్ హయాంలో 92,000 పెరిగిందంటావు. ఏది కరెక్టు? బురద జల్లడం కోసం ఏమైనా మాట్లాడతావా? ఇప్పుడు ఈ లెటర్ నీది కాదా, ఈ సంతకం నీది కాదంటావా? అంటే వాట్ ఈస్ కరెక్ట్? అసలు బీఆర్ఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ పనులు జరగకుండా, లైనింగ్ జరగకుండా మేము ఆపిచ్చినాము. మేము ఆ రోజు పోరాడినాము, 18 ఉత్తరాలు రాసినాము, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మాట్లాడినాము, ఎన్ని చేయాలనో అన్ని చేసినాం. ఇవాళ ఆ రోజే దాని కెపాసిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 కంటే ముందే 1,10,000 క్యూసెక్కులకు ఉన్నది. కానీ ఈరోజు లైనింగ్ పని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై వీళ్ళు లైనింగ్ పనులు జరిపించిండ్రు. అందువల్లనే ఈరోజు నీళ్ళు ఎక్కువ పోతున్నాయి తప్ప బీఆర్ఎస్ పాలనలో జరగలేదు. దానికి ఆధారం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తరమే. 10 ఏళ్ల బీఆర్ఎస్ యావరేజ్ 120 టీఎంసీ పర్ ఇయర్. బట్ పోయిన సంవత్సరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా శ్రీశైలం నుంచి పోయిన నీళ్లు ఆంధ్రాకు మళ్లించినాయి 241 టీఎంసీలు. డబుల్ ద బీఆర్ఎస్ రూల్. బీఆర్ఎస్ పీరియడ్లో 120 అయితే కాంగ్రెస్ రూల్లో 241 టీఎంసీలు నీళ్లు పోయినాయి. అంటే గంత జాదా హుషారా ఉత్తమ్ గారు? మీరు నీ చూపించావా? దాచుకుంటావు నీది.